హాయ్ అండి. మేమైతే వీటిని బొరిజెలు అంటాము. ఇవి మేము క్లీన్ చేసుకోవాలంటే వాటికి ఉన్న ముళ్ళులు చాలా షార్ప్గా ఉంటాయి. అవి చాలా గుచ్చుకుంటాయి. అందుకు గుచ్చుకోకుండా ఉండాలంటే నిమ్మరసం ఉప్పు అనేది వేస్తే మనం క్లీన్ చేయడం చాలా సులువు అవుతాయండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని వాటి యొక్క నీట్గా కడిగి శుభ్రంగా కడుక్కొని అలా మిక్సీలో వేసుకొని కొంచెం పేస్ట్ కింద ఆడాలండి. నేనైతే అందులో డైరెక్ట్గా టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు ఉల్లిపాయలను ముక్కలు కట్ చేసుకుని మనం మిక్సీ అనేది ఆడుకుంటే పేస్ట్ లాగా వస్తుందండి. అలా పేస్ట్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది వెలిగించుకొని మొత్తం ఆ పేస్ట్ అనేది ఆడింది కొంచెం పక్కన అనేది పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె అయితే పెట్టుకుని మనం పేస్ట్ అయితే ఆడింది ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. అందులో వేస్తే ఆయిల్ అనేది వేయకుండానే డైరెక్ట్గా పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఆయిల్ అనేది వేస్తే ముందుగా పీల్చుకోదు, అందుకే ముందుగా పేస్ట్ అనేది వేసి అందులో అది అనేది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో ఆయిల్ అనేది వేస్తానండి. మిక్సీలో ఆడడం కదండి కొంచెం పేస్ట్ కింద అయింది. మనం గ్రేవీ కింద తీసుకోవచ్చు, లేదంటే పులుసు కింద తినొచ్చు. అందుకే అదంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది వేసిన తర్వాత మొత్తం అంతా అలాగ ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు అనేది వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మిక్సీలో ఆడలేదు కదండి, ఇందులో వేసి నీట్గా అలా ఫ్రై చేసుకోవడం అండి. అందులో సాల్ట్ కూడా వేసేస్తున్నాను. డైరెక్ట్గా సాల్ట్ పసుపు అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట, స్మెల్ అనేది బాగుంటుందని. అలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మనం అందులో కొంచెం కారం అనేది కూడా వేసుకోవాలి. అందులోనే మొత్తం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాలు అనేది మొత్తం కలిసిపోవాలండి. కారం అనేది స్మెల్ అనేది రాకుండా. అదిగోండి బొరిజెలు నీట్గా చేసుకున్న తర్వాత అలా ఉంటాయి అన్నమాట. అవైతే ఒక 1/2 kg అండి. ఇవనేది ముళ్ళులు కూడా ఉండవు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. ఒక ముళ్ళే అనమాట అది ఒక ముళ్ళే అది తినొచ్చు, చిన్నపిల్లలు కూడా అంతే. డైరెక్ట్గా అందులో చింతపండు పులుసు అనేది వేయకుండా వాటర్ అనేది వేస్తున్నాను. చిన్న చేపలకి ఎప్పుడైనా ముందు చింతపండు పులుసు అనేది వేరు, అందుకు వాటర్ వేసిన తర్వాత అందులో మనం చేపలు అనేది మొత్తం వేసేసుకోవాలండి. అలా వాటర్ వేసిన తర్వాత మొత్తం చేపలు అనేది వేసేసుకొని మనం వెల్లుల్లిపాయలు జీలకర్ర పేస్ట్ అనేది కూడా వాడుకొని మసాలా వేస్తే మసాలా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. నేనైతే వెల్లుల్లిపాయ జీలకర్ర ఒకటే వేస్తున్నాను. అందులో కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తాను, బాగుంటుందండి. చేపల కూర మీరు ఎలా వండుతారో మరి, నేనైతే ఎలా వండుతాను. కొన్ని వాటర్ అనేది వేసిన తర్వాత చింతపండు పులుసు అనేది పక్కన పెట్టుకుని అది శుభ్రంగా కడిగిన తర్వాత అలా చింతపండు అనేది మొత్తం అంతా కడిగి అలా మొత్తం వాటర్ వచ్చేలా చేసి అదిగోండి మనం ఎగిరిపోయిన తర్వాత అలా చింతపండు పులుపు అనేది వేస్తే చేపలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర కూడా నూరం కదండి, అది వేసి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తే వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. ఈ బొరిజెలు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.